చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. బాగానే ఉన్నాయి. బాగా పనులు కూడా బాగా చేస్తున్నాడు. మరి మరి అందరితో కలుస్తున్నాడు. బాగా అభివృద్ధిగా కొనసాగుతూ ఉంది. మళ్ళీ పార్టీకి విజయాలకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సార్, అయితే అవినాష్ రెడ్డి సార్ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడవలేని వాళ్ళకి ట్రై సైకిల్స్ అవ్వచ్చు, ఎండిపోయిన పొలాలకి సాగునీటి ప్రాజెక్ట్స్ గురించి కానీ, అట్లాగే జాబ్ మేళా అని నిరుద్యోగులకి కొన్ని కంపెనీస్ తీసుకొచ్చారు ఉపాధి విషయంలో. ఆదిత్య బిర్లా కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అని, నీల్ కమల్ అని. ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అట్లాగే అంటే వీటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద ఈసారికి సార్కి ఓటుకు వేసి ఎలక్షన్స్ లో గెలిపించడానికి? సారు తెప్పిస్తున్నాడు, అన్ని సౌకర్యాలు చేపిస్తున్నాడు కూడా. అయితే సదరు కొందరు దీని మీద విమర్శిస్తున్నారు. అయితే అభివృద్ధి మటుకు జరుగుతుంది. సార్, అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ కంటెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అభిప్రాయం అంటే ఎట్లా చెప్పగలము, ముందుగా ఏం చెప్పలేము కదా. ఇవన్నీ రాజకీయాలు, మనం దాంట్లో అంతగా ఇది లేదు. ఎందుకంటే ఇదంతా దైవ ఫలితం, ఒకరు చెప్పేది కాదు ఇది. చెప్పండమ్మా, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అసలు మా అభిప్రాయం, మాకు అన్ని మేలే చేసినాడు అంట. అదే చెప్పండమ్మా, అంటే సుధీర్ రెడ్డి సార్ నాయకత్వంలో మీకు జరిగిన మేలు ఏమిటి? అంటే సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ అందరికీ సరైన సమయంలో మీకు అందినాయా? అన్ని ఇచ్చినాడు. అంటే మీకు పర్సనల్గా ఏ సంక్షేమ పథకాలు అందాయి, సార్ మూలాన ఏ రకంగా మేలు జరిగినాయి? అందరికి వచ్చేటివి మాకు వచ్చినాయి. అయితే ఇళ్ల పట్టాల విషయంలో కానీ, ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ కరెంటు వైరింగ్కి సంబంధించి సార్ చాలా కృషి చేశారని చెప్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు మీరు? చేసినాడు, సాయం చేసినాడు. మీకు ఈ నియోజకవర్గంలో ఎవరికి వేస్తారమ్మా మీరు ఓటు ఈసారి? జగన్కే. ఏ గుర్తమ్మా? గుర్తు ఫ్యాన్. రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ మెజార్టీ గెలుస్తారు సుధీర్ రెడ్డి సార్ గానీ, ఎంపీ సార్ గానీ. మన జగన్ అన్న తొడలు కట్టుకుంటా మేము రావడం జరుగుతుంది. చెప్పిన వాళ్ళ నోర్లు కూడా బంద్ అయ్యే టైం కూడా ఉంది. మన అభిలాష్ సార్ గానీ, ఎంపీ సార్ గానీ మనకు చేసింది ఎవరు మర్చిపోలేరు. మన సుధీర్ రెడ్డి అన్న కూడా చాలా చేసినాడు. ఏ ప్రాబ్లం కూడా జమ్మూడులో ఇప్పుడు దాకా ఎట్లా నీట్ గా ఉన్నామో, ఇంకా నలుగురితో ఇంకా బాగుపడి నెక్స్ట్ కాలం కూడా గుండెల్లో చేపెట్టుకునే పని ఉండదు. ఒక ఆడయమ్మకు కానీ, ఒక మొగళ్ళకు కానీ ఒక ప్రాబ్లం లేకుండా ముసలోళ్ళు కూడా జగనే కావాలంటున్నారు కానీ ఒకరు రావాలనడం లేదు. జగన్ సార్ కావాలా, మనకు కడపకు పోయిన ఎంపీ సార్ అంటున్నారు కానీ ఒకరి పేరు లేదు. జమ్మూడులో కానీ సుధీర్ రెడ్డి పేరే చెప్తారు కానీ ఏరే పేరు ఉండదు. ఎప్పటికైనా జమ్మూడులో వీళ్ళు ముగ్గురు పేరు తప్ప ఏరే నిలబడదు. సార్, అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. డిపార్ట్మెంట్ కూడా రావు, వాళ్ళకి డిపార్ట్మెంట్లు కూడా రావు. సార్ ఇంకా పోయి వాళ్ళ ముద్ర అవలే పడిపోవాల్సిందే కానీ సార్ ఎన్నిక జరిగి ఖచ్చితంగా గెలిచడము, భయంకర మెజార్టీ రావడము, దానికి తప్పించే వాళ్ళు పైన దేవుడు నాడు ఎవరేం చేసినదంతా చూసేవానికి పెద్ద అయ్యప్ప ఇంకా అట్లే బతుకుంటాడు. ఏడాది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఆ అయ్యప్ప దీవెనలు ఉండేదాకా ఎవరు ఏం చేయలేరు. మనకు గెలిచడం ముఖ్యం, గెలిచి చూపించడం కూడా ముఖ్యమే. ఇంకా రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి సార్ అనే వ్యక్తి ఒక శక్తి. కడప జిల్లాకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల నుంచి ప్రజల కోసమే తిరుగుతా, ప్రజల కోసమే పనిచేస్తా. ప్రజలు తరపున ఎటువంటి అర్జీలు పోయినా కానీ వారికి వీలైనంత సాయం చేస్తా. ప్రజలకు ముందడుగుండి
వెన్నదండగా ఉండి బాగా అందరికీ మంచి పరిపాలన అందిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు. రాబోయే ఎలక్షన్లలో కూడా లాస్ట్ టైం 3,60,000 సంథింగ్ మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా దాన్ని క్రాస్ చేస్తాడు కంపల్సరిగా. ప్రజల్లో అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి మా ఎంపీ గారు. అయితే అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యర్థులుగా ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ తరపున భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిల మ్యామ్ పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా గెలిచేది అయితే అవినాష్ రెడ్డి గారే. ఇంకా దాంతో కడప జిల్లా అనేది ఎప్పటో వైఎస్ఆర్ కుటుంబానికి రాసి ఇచ్చారు జిల్లా ప్రజలు. అవతల పోటీ చేసినా గానీ ఏమంత అవకాశం ఉండదని అనిపిస్తుంది. అయితే ఇదే జమ్మలమడుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ నుండి. తనకు ప్రత్యర్థిగా బీజేపీ నుండి ఆదినారాయణ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? మా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడనే క్యాంబెల్ హాస్పిటల్లో జన్మించడం, అలాగే మా కాన్స్టిట్యున్సీలో రాజశేఖర రెడ్డి గారికి రిజర్వ్డ్ స్టాంపింగ్ ఓటింగ్ ఉంది 30,000 దాకా. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా గత 4 టర్ముల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఎటువంటి ఆలోచన లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జమ్మలమడుగులో జెండా ఎగరేస్తుంది. అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎంపీగా అవినాష్ రెడ్డి సార్కి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నాను కడప జిల్లాలో. ఎందుకంటే స్నేహశీలి, మృదు స్వభావి అవినాష్ రెడ్డి సార్, ఆయనకే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. అయితే చెప్పండి సార్, ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ రెడ్డి సార్, అట్లాగే షర్మిల మ్యామ్ కాంగ్రెస్ నుండి కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి? వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. షర్మిల మేడం కు మాకు షర్మిల అంటే కూడా అభిమానం ఉంది వైఎస్ఆర్ కూతురుగా. కాకపోతే ఆమె రీసెంట్ గా ఆమె చేసే పనితీరు చూస్తే ఆమె సైడ్ వైఎస్ఆర్ అభిమాని ఎవరు ఉండరు, ఎవరైనా జగన్ సార్ సైడే అంటారు. సార్ అయితే ఇదే జమ్మలమడుగు నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా. తనకు ప్రత్యర్థిగా ఆదినారాయణ రెడ్డి సార్ బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? విజయ అవకాశాలు అంటే జమ్మలమడుగులో పోటీ అయితే మోరామోరిగానే ఉంటుంది. కాకపోతే జమ్మలమడుగులో బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ సామాజికం, ఎస్టీ సామాజిక వర్గం కానీ, చేనేతలు కానీ, ఓసీలు కానీ ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది ఎవరి సైడ్ మొగ్గు చూపితే విజయ అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, భయపడాల్సిన అవసరం కూడా లేదన్న. జమ్మలమడుగు గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డ. ఎప్పటికైనా ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అన్న, భయపడాల్సిన అవసరం లేదు. ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ గెలుస్తారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా సుధిరెడ్డి సార్ పక్కా గెలుస్తారు. అయితే చెప్పండి బ్రో, అవినాష్ రెడ్డి సార్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కదా, అయితే ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిల మ్యామ్ పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి వాళ్ళ విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అట్లాగే వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. భూపేష్ రెడ్డి గారు కొత్తగా పోటీ చేస్తున్నారన్న. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో తెలియదు. అవినాష్ రెడ్డి గారు సార్ ఉండే కాబట్టి 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. 11 ప్రాంతం 11 మండలాలు తెలుసు. వైఎస్ షర్మిల వచ్చేసి మా వైఎస్ఆర్ కుటుంబం చెందినామని. ఏమంటే తను చేసే పనులు బాగలేక చంద్రబాబు నాయుడు కలుపుకొని ప్రతిపక్షం పార్టీ వల్ల కలుపుకొని జగన్ సార్ అంటే ఇట్లా మాట్లాడుతుంది. మాకైతే షర్మిలాకి సపోర్ట్ చేసే అవకాశం అయితే మేము లేదు, కానీ ఎంతైనా కానీ మేము జగన్మోహన్ రెడ్డి సార్కి సపోర్ట్ చేస్తాం. అయితే ఇదే జమ్మలమడుగు నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. తనకు ప్రత్యర్థిగా ఆదినారాయణ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా బీజేపీ పార్టీ నుండి. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? 60,000 మెజారిటీ రాసి పెట్టుకోండి అన్న సుధీర్ రెడ్డి సార్ది. పోయినసారి 51,000, ఈసారి 60,000 మెజారిటీ. ఎందుకంటే ఇక్కడ కమలం గుర్తు అనేది ప్రజల్లో లేదు. ఉండేది టీడీపీ గుర్తు ప్రజల్లోకి వెళ్ళింది, వైఎస్ఆర్సీపీ గుర్తు ప్రజల్లోకి వెళ్ళింది. కమలం గుర్తు ఇక్కడ లేదు. ఎప్పుడో ఒకసారి అతను 6 నెలల ముందు వచ్చేసి ఇప్పుడు ప్రజల్లో ఉండామంటే
నమ్మరు. 5 సంవత్సరాల నుంచి సుధిరెడ్డి సార్ గెలిచినప్పటి నుంచి ప్రజలు తిరుగుతున్నారు, ప్రజలు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలో ఎవరికి ఓటు వేయలేదో ప్రజలు నిర్ణయిస్తారు. చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ఎంపీ అవినాష్సే పోయినసారి మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అదే చెప్పండి సార్, అంటే అవినాష్ రెడ్డి సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? అట్లాగే సార్ ఇక్కడ ఒకవేళ భారీ స్థాయిలో గెలవాల్సి వస్తే అతని గెలుపుకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? కార్యకర్తలకు అనుకూలమైన నాయకుడు అనే దానికి కొత్త నిర్వచనం తెచ్చిన అన్నా తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళ అంతే, ఇంకా వేరేదేం లేదు. వాళ్ళ బలం ప్రజలే, అంతకుమించి వేరేది అవసరం లేదు, ఇంకోటి చెప్పాల్సిన అవసరం సార్. అంటే అవినాష్ రెడ్డి సార్ ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండిపోయిన పొలాలకి సాగునీటి ప్రాజెక్ట్స్ అని, అట్లాగే నిరుద్యోగులకి జాబ్ మేళా అని, ఉపాధి విషయంలో కొన్ని కంపెనీస్ తెప్పించారు, ఆదిత్య బిర్లా, నీల్ కమల్, ఫుడ్ ప్రాసెసింగ్ అని. అంటే ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అట్లాగే ఈ అభివృద్ధి పనుల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది జనాల మీద ఈసారి సార్కి ఎలక్షన్స్లో ఓటు వేసి గెలిపించడానికి? ఇటువంటి పనుల వల్ల చదువుకున్న విద్యార్థులు తండ్రులను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మా నాయకులు బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అదే పనిగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, వచ్చేకి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ టైం కల్లా ఇక్కడికి పొరుగు రాష్ట్రాలకు వాళ్ళ పొట్టకూటి కోసం పోయిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసేదానికి, వైసీపీని గెలిపించడానికే వస్తున్నారు ఇక్కడికి. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎన్నికల్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఎంపీ సార్ అవినాష్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. గత వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి ఎంపీ సీట్ అనేది వైఎస్ కుటుంబానికే చెల్లుబాటు అవుతుంది. అది విజయం వాళ్ళకే సొంతం, ఎవరు గెలిచలేరు. అది మా ఉద్దేశం సార్. అయితే ఇదే నియోజకవర్గం నుండి అవినాష్ రెడ్డి సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిల మ్యామ్ కంటెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క విజయావకాశాలు ఎట్లా ఉన్నాయనుకుంటున్నారు? అట్లాగే వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడానండి, మన అభిమానం కొద్దీ మనం చెప్తున్నాం. వైఎస్ ఫ్యామిలీ అభిమానం గురించి వైఎస్ అవినాష్ రెడ్డి గారే గెలుస్తారు. సార్ అయితే ఇదే జమ్మలమడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు సుధీర్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే తనకు ప్రత్యర్థిగా ఆదినారాయణ రెడ్డి సార్ బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి గారు యంగర్ అనమాట, కాబట్టి ఆయనకు విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా గెలుపొందారు. సార్ మీకు ఓవరాల్గా 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ అందరికి సరైన సమయంలోనే అందాయి అనుకుంటున్నారా? అందరికీ అందాయండి, సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందాయి. కాబట్టి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవుతుంది వైఎస్ఆర్సీపీ. ఓకే.